కడియం శ్రీహరి విషయంపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. కడియం శ్రీహరి కమిషన్ కార్యాలయానికి వెళ్లడాన్ని తప్పుపట్టడం లేదన్నారు. కమిషన్ ఛాంబర్లో కూర్చొని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం తప్పని అన్నారు. ఇలాంటి పనులు ఎవరూ చేయొద్దనే తాను స్పందించానన్నారు. కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నారో ఆయనే చెప్పాలంటున్న మంత్రి కొండా సురేఖతో మా ప్రతినిధి అజీం ఫేస్ టు ఫేస్. మనతో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉన్నారు. కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి ఎపిసోడ్ గురించి మనం మేడం మాటలను తెలుస్తున్నాం. చెప్పండి, అసలు ఇద్దరి మధ్యలో అసలు ఈ డిస్టర్బెన్స్, ఈ గ్యాప్ రావడానికి కారణం ఏంటో? నేనేం చేయలేదండి, నేను సైలెంట్గా నా పని నేను చేసుకుంటూ పోతున్నా. ఈరోజు కడియం శ్రీహరే కావాలని చెప్పి వెళ్ళి కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి మీటింగ్ కండక్ట్ చేసి ఆ మినిట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది చూసిన తర్వాత ఒక మంత్రిగా నేను రియాక్ట్ కాకపోతే అది ప్రభుత్వానికి మచ్చ తెచ్చినట్టు అవుతుంది. ప్రభుత్వం అధికారులతోటి ప్రభుత్వం సమీక్ష నిర్వహించడం ఒక మంత్రికి మాత్రమే అధికారం. ఆయన సమీక్ష నిర్వహించడాన్ని నేను వ్యతిరేకిస్తూ నేను ఈరోజు మాట్లాడడం జరిగింది. మంత్రి నాకు అన్ని తెలుసు, నేను తప్పేం చేయలేదు, రిప్రజెంటేషన్ ఇచ్చానని ఆయన మాటలో చెప్తున్నారు. రిప్రజెంటేషన్ ఇచ్చుడు అంటే ఆ ఫోటో ఎట్లుంటుందో మీకు తెలుసు. ఒక కమిషనర్ గారు ఆయన చైర్లో ఉంటాడు, ఎదురుగా ఎమ్మెల్యే గారు ఉంటారు, ఒక పేపర్ ఇస్తారు, అది రిప్రజెంటేషన్. బట్ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి ఆఫీసర్లు అందరినీ కూర్చోబెట్టి గంటన్నర సేపు డిస్కషన్ చేసి దాని మీద మళ్ళీ వీళ్ళు పిఆర్ఓ తరఫున వాళ్ళ ఆఫీస్ నుంచి మేము రివ్యూ చేసాము, రివ్యూలో ఈ డిస్కషన్స్ చేసాము, గుడులను డిపిఆర్లు ప్రిపేర్ చేయమన్నాము, గుడి భూములను సంరక్షించమన్నాము అని గంటన్నర సేపు రివ్యూ చేయడం జరిగింది అని చెప్పి వాళ్ళే ఇచ్చారు. వాళ్ళు రివ్యూ అనే ఇచ్చారు కానీ మేము రిప్రజెంటేషన్ ఇచ్చామని చెప్పి ఇవ్వలేదు. అందుకు నేను రియాక్ట్ అవ్వడం జరిగింది. నువ్వు ఒక్కడివి కానీ వెళ్ళి కమిషనర్ ఛాంబర్లో నువ్వు రిప్రజెంటేషన్ ఇచ్చిండుంటే నేను మాట్లాడేదాన్ని కాదు. ఎందుకంటే సామాన్య వ్యక్తి కూడా వెళ్ళి కలవచ్చు. నువ్వు ఎమ్మెల్యేగా కలవడంలో నేను ఎందుకు ఆబ్జెక్షన్ చెప్తే నాకు ఆబ్జెక్షన్ చెప్పే అవకాశమే లేదు. బట్ నువ్వు ఏదైతే రివ్యూ కండక్ట్ చేసావో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి మంత్రి కూర్చునే సీట్లో కూర్చొని నువ్వు పక్కన కమిషనర్ని కూర్చోబెట్టుకొని నువ్వు అది అధికారులందరినీ ముందు కూర్చోబెట్టుకొని గంటన్నర సేపు రివ్యూ చేసి ఆ రివ్యూ మినిట్స్ నువ్వే ఫోటోతో సహా బయటికి రిలీజ్ చేసి ఈరోజు నేను రివ్యూ చేయలేదని తప్పుడు మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. టార్గెట్ గానే కావాలనే కడియం శ్రీహరి రివ్యూ చేసి ఉంటారు అనుకుంటున్నారు. ఆయన ఏ ఆలోచనతో చేసినా కూడా ఇదైతే తప్పు. దానివల్ల మాకేదో ఎఫెక్ట్ అవుతుందని మేము భయపడతలేము. కానీ ఇక ముందు ఇట్లాంటివి జరగకూడదు, ప్రభుత్వానికి అప్రతిష్ట రాకూడదు, ఇంకెవరు ఇట్లాంటివి చేయకూడదు అనేటువంటి ఆలోచనతో నేను ఇది రియాక్ట్ అవ్వడం జరిగింది. పిసిసి కంప్లైంట్ ఇచ్చారు. అసలు ఇప్పుడు కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా? క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోమని చెప్తున్నారు కదా. అది వాళ్ళు ఎట్లా చర్యలు తీసుకుంటారు అనేది వాళ్ళ నిర్ణయం. అది దాని మీద నేను స్పందించాను. అది ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అనేది ఆయనే చెప్పిండు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్పిండు. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉండి నువ్వు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా ఎలా చెల్లమని అవుతున్నావో నువ్వే చెప్పాల్సిన అవసరం ఉంది. నేను చాలా నిజాయితీ పరుణ్ణి, నీతి పరుణ్ణి, మరి నాకు అన్ని రూల్స్ తెలుసు, రెగ్యులేషన్స్ తెలుసు అన్నప్పుడు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వచ్చినప్పుడు రాజీనామా చేయాలన్న రూల్ నీకు తెలియదా? చెయ్యి, రాజీనామా చేసి మళ్ళీ గెలువు. మమ్మల్ని ప్రజల్లో లేరు అనేటువంటి మాట మాట్లాడడం నువ్వెక్కడిది? రోజు మా హస్బెండ్ తిరుగుతూ ఉన్నాడు, ఆయన పబ్లిక్లోనే ఉన్నాడు. మేము రోజు కలెక్టర్లతోటి అందరితోటి నేను రోజు ఫోన్లో టచ్లోనే ఉంటాను. ఏమేమి జరుగుతూ ఉన్నది, ఏం చెయ్యాలి అనేది వాళ్ళకి ఆదేశాలు ఇస్తూనే ఉంటాను. మా ఇన్ఛార్జ్ మినిస్టర్ మీటింగ్ పెట్టినప్పుడల్లా కూడా మా యొక్క వ్యూస్ చెప్తానే ఉంటాము. ఈరోజు ఆయన నన్ను నా మంత్రి అంటే పనిని ప్రశ్నించే అధికారం ఆయనకు లేదు. కానీ ఆయన చేసింది 100% తప్పు అనేది ఆయనకు తెలుసు. సీఎం కంప్లైంట్ ఇచ్చారు కదా, అంటే ఏమన్నారు పిసిసి సీఎం? సీఎం గారు తీసుకున్నారు అంతే. పిసిసి ప్రెసిడెంట్ మాత్రం చేయాల్సింది పిసిసి ప్రెసిడెంట్. పార్టీ నుంచి ఆయన తప్పకుండా వివరాలు తెప్పించుకుంటాను, దాని మీద తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మీనాక్షి మేడంకు కూడా వాట్సాప్లో పంపిస్తే ఆమె రిప్లై 14th రోజు వస్తాను, వచ్చినప్పుడు వచ్చి కలవండి, మాట్లాడదామని. సరే కదా, ఏదైతే ఆయన ఎన్విరాన్మెంట్ కమిషన్ ఆఫీస్కి వెళ్ళడాన్ని తప్పు పట్టట్లేదు, కానీ ఆయన ఏదైతే సమీక్ష నిర్వహించారో దాన్ని తప్పు పడుతున్నాను. వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చుంటే నేను తప్పు పట్టేదాన్ని కాదు అని చెప్పి కూడా ఏదైతే మంత్రి కొండా సురేఖ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకృష్ణతో అజీం, ప్రైమ్ 9.